పొరుగు దేశం బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 300 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. సుమారు 11.96 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 27 పార్టీలకు చెందిన 15,000 మంది అభ్యర్థులతో పాటు 436 మంది స్వతంత్రులు బరిలో నిలిచారు. ఈ నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి. అవామీ లీగ్ చీఫ్ అయిన ప్రధానమంత్రి షేక్ హసీనా వరుసగా 4సారి అధికారంలోకి రావడంపై కన్నేశారు. మాజీ ప్రధాని, ప్రధాన ప్రతిపక్ష నేత ఖలీదా జియా అవినీతి ఆరోపణలతో జైలులో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ, దాని మిత్రపక్షాలు ఎన్నికలను బహిష్కరించాయి. అయితే ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా 48 గంటల పాటు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ సమ్మె సోమవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా ప్రధాని షేక్ హసీనా మరోసారి అధికారంలోకి రానున్నారని పరిశీలకులు అంటున్నారు. ఆమె 2008 నుంచి బంగ్లా ప్రధానిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించినట్లయితే వరుసగా 4సారి ప్రధాని అవనున్నారు.